ఈరోజు మీరు చూడబోయే కథ మీ హృదయాన్ని తాకుతుంది. ప్రేమంటే ఏంటో, నిజమైన అర్పణం అంటే ఏంటో చెప్పే కథ. శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ తులాభారం కథ. శ్రీకృష్ణునికి భార్యలు అనేక మంది. వారిలో ఒకరు సత్యభామ. ఐశ్వర్యవంతురాలు, ధనవంతురాలు. ఆమెకు ధనం పట్ల అపారమైన గర్వం ఉండేది. ఈ లోకంలో నన్ను మించిన ధనవంతురాలు ఎవ్వరూ లేరు. నా బంగారంతో రాజ్యమేలగల శక్తి ఉంది అని సత్యభామ ఎప్పుడు చెప్పేది. ఒక రోజు నారదుడు ద్వారకాకు వచ్చాడు. నారదుడు ఎప్పుడు భక్తి పరీక్షలు పెడతాడు. అతను సత్యభామను ప్రశంసిస్తూ, నీ భర్తను ప్రేమించడానికి బంగారమే చాలు అన్నమాట అని అడిగాడు. మరియు సత్యభామకి ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి తులాభారంలో ఉంచి నీ బంగారంతో తూకం వేసి చూడు, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అనేది తెలుస్తుంది అని నారదుడు సత్యభామతో చెప్పాడు. సత్యభామ ఆ పరీక్షను చిన్న విషయంగా తీసుకుంది. ఆమె ధైర్యంగా తులాభారాన్ని ఏర్పాటు చేసింది. ఒకవైపు శ్రీకృష్ణుడు కూర్చున్నాడు, మరోవైపు తాను బంగారం వేయడం మొదలుపెట్టింది. బంగారం, వజ్రాలు, ముత్యాలు, నవరత్నాలు, ఆభరణాలు ఒకదాని మీద ఒకటి వేస్తూనే ఉంది. తనెన్ని ఆభరణాలు వేసినా తూకం మాత్రం కదలలేదు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎన్ని కోట్ల బంగారం వేసినా సరిపోలేదు. ఆమె చాలా బాధపడింది. గర్వం ఓడిపోయింది. ఆమెను చూసి నారదుడు నవ్వాడు. ఎందుకంటే ఈ పరీక్షలో ఆమె ఓడిపోయింది. ఈ సమయంలో ప్రవేశించింది రుక్మిణీదేవి. ఆమె కళ్ళల్లో భక్తి ఉంది, చేతిలో ప్రేమ ఉంది. తన చేతిలో ఏం తెచ్చిందో తెలుసా? ఒకే ఒక్క తులసి దళం. ఇది ప్రేమతో పెట్టిన తులసి పత్రం. దీనిలో నా భక్తి ఉంది అని రుక్మిణీదేవి చెబుతూ ఆ తులసి దళం తూలంలో వేసిన వెంటనే తూకం సమానమైంది. అప్పుడు అందరికీ అర్థమైంది, కృష్ణుడిని తూచింది బంగారం కాదు, ఒక భక్తి పత్రం మాత్రమే. ఈ కథ చెబుతుంది మనకు ఒక గొప్ప జీవిత పాఠం. నిజమైన ప్రేమను బంగారంతో కొలవలేం. ఆ ప్రేమలో భక్తి ఉంటే అది సాక్షాత్తు దైవమే. ఒక చిన్న తులసి దళమే కోట్ల బంగారానికి సమానమయ్యే శక్తి కలదు. ఎందుకంటే అది హృదయంతో అర్పించబడింది. ప్రేమ అంటే ఆస్తి కాదు, అంతర్మద. భక్తి అంటే శక్తి. కృష్ణుని కృపకి తలవంచే శుభ అవకాశం. తులసి లాంటి చిన్న ప్రేమ కూడా దేవుడు స్వీకరిస్తాడు. అహంకారంతో అర్పించిన కోట్లు కూడా విలువలేనివి. నీ ప్రేమలో భక్తి ఉంటే ఆ దేవుడు నిన్ను ఎప్పటికీ వదలడు. మన జీవితంలో అన్నీ విలువైనవి కావు, కొన్ని పవిత్రమైనవి కావాలి. మన ప్రేమ, నమ్మకం, భక్తి ఇవే మనకు బంగారం. కనుక పెద్దగా ఇవ్వాలనే అహంకారం వద్దు, ప్రేమతో ఇవ్వాలనే నమ్మకం కావాలి. నిజమైన ప్రేమను బంగారంతో కాదు, భక్తితో కొలవాలి. భక్తికి బలం కృష్ణుని కరుణే జీవితం. తులసి దళం కన్నా తక్కువ అనిపించకూడదు నీ ప్రేమ. ఎందుకంటే దేవుడు చూస్తాడు మన ప్రేమలోని పవిత్రతను, మన ఆస్తుల విలువను కాదు. ఈ కథ మొత్తం విన్నాక మీకేమర్థమైంది? బంగారం గొప్పనా లేక ప్రేమ, భక్తి గొప్పనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమతో ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.